ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధిని ఎంపీ ఎన్నికలలో భారీ మెజార్టీగా ఎల్లారెడ్డిపేట మండలం ప్రజలు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా రాబోయే స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకులను బలపరిచి మద్దతు ఇవ్వగలరని కోరారు. ప్రజల తరపున హామీలు నెరవేరేంత వరకు బీజేపీ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దుల బుగ్గారెడ్డి, కంచర్ల పరశురాములు, కోనేటి సాయిలు, లక్ష్మారెడ్డి, దేవయ్య, దయాకర్, రాకేష్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, మధు, ప్రకాష్, వేణు, ప్రశాంత్, కార్యకర్తలు, నాయకులు తదితరులు ఉన్నారు. ఇన్ని రోజులు గుర్తించారు. ఇప్పుడు మనం పోయి అడిగితే ఓట్లు వేసే విధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా లీడర్లు కావాలి, సర్పంచ్ కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, వార్డు మెంబర్లు కావాలి. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లే మెయిన్. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా గెలవాలి. గెలిపించుకునే బాధ్యత సంజయ్ అన్న తీసుకుంటారు, జిల్లా నాయకులు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి. ఈ స్థానిక ఎలక్షన్లలో మనం ప్రతి ఒక్కరు లీడర్లు కావాలి, సర్పంచ్ కావాలని నేను కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఈ సమావేశ సభాధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారు, అదే రకంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, మన పార్టీ కూడా అర్థమైపోయింది. ఇంకా మన కార్యకర్తలు అందరూ ఎమ్మెల్యే ఎలక్షన్లు కొట్లాడిరు, ఎంపీ ఎలక్షన్లు కొట్టారు, జర సలవాడి ఎవరి పనాలు చేసుకుంటారు. మరి ఇట్లయితే రానున్న స్థానిక ఎన్నికలలో ఇబ్బంది అవుతుంది కదా. మన దాన్ని బూస్టప్ వేసి ట్రాక్ మీదకి తీసుకురావాలి. కార్యకర్తల నాయకులను అందరినీ ప్రజలకు మళ్ళీ అనుసంధానం చేయాలి కదా. గ్యాప్ వచ్చింది. 2 నెలలకే లేవాలన్నా మనం పార్టీ జెండా పట్టుకొని అటు ఇటు తిరిగిన దాఖలాలున్నాయా?